నటి రోహిణి అందరికీ బాగా సుపరిచితమే. జీ తెలుగులో తన మొదటి సీరియల్ కలవారి కోడల్లో కానిస్టేబుల్గా నటించింది. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్లో మామ అంటూ ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. ఇంకా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ని సంపాదించుకుంది. ఇంకా జబర్దస్త్తో పాటు వెబ్ సిరీస్లో ఎంతో మందిని అలరిస్తుంది. అయితే రీసెంట్గా ఒక బర్త్డే బాయ్ మూవీ ప్రమోషన్స్ కోసం ఒక పార్టీ వీడియోని చేశారు. అది ఫన్ కోసమే చేశారని అందరికీ తెలుసు. కానీ ఒక సీనియర్ జర్నలిస్ట్ రోహిణి మీద పర్సనల్ కమెంట్స్ చేయడంతో ఎప్పుడు కూల్గా జోయిల్గా కనిపించే ఆమె మొదటిసారి మండిపడ్డారు. గురించి ఎవరైనా మాట్లాడేటప్పుడు అది రియలా ప్రమోషనా అని తెలుసుకొని మాట్లాడాలి. న్యూస్ వస్తుంది కదా, దొరికేసి ఉంటుంది, నిప్పు లేకుండా పొగరాదు కదా అని మాట్లాడారు. ఇంకా దాని గురించే కాకుండా పర్సనల్గా కూడా సర్జరీ తర్వాత లావైంది అంటూ పెళ్లి కూడా చేసుకునే ఉద్దేశం లేనట్టుంది. లావుగా ఉన్నా కదా నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని కామెంట్స్ చేశారు. లావుగా ఉంటే పెళ్ళిళ్ళు కావా? మీరు సీనియర్ జర్నలిస్ట్ ఎలా అయ్యారో అర్థం కావట్లేదు. మీరు కాబట్టి ఇలా చెప్తున్నా, వేరే వారు అయ్యి ఉంటే చెప్పుతో కొట్టేదాన్ని అంటూ గట్టిగా మాట్లాడింది రోహిణి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.